M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026. ఈరోజు మొట్టమొదటి శాసనసభలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 13 రోజులుగా అధికారంలోకి వచ్చి తెలంగాణలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి, పెట్టిన ఖర్చును శ్వేతపత్రం ద్వారా తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ వేదికగా చర్చలోకి తీసుకొచ్చి ప్రజలకు తెలియజేయడం జరిగింది. 1956 నుంచి 2014 వరకు తెలంగాణ మీద ఖర్చు జరిగింది 4,98,000 కోట్లు మాత్రమే. దాంట్లోనే మనం ఈరోజు చూస్తున్నాం, హైటెక్ సిటీ కానీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్ కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున కానీ, ఇంకెన్నో ప్రాజెక్టులు సస్యశ్యామలంగా ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని ఇబ్బందులు ఉన్న పరిస్థితి వాస్తవం. నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చుకున్న తెలంగాణ ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 మనం ఇప్పుడున్నాం. 6,70,000 కోట్ల అప్పు ఈరోజు ఉంది. 72,000 కోట్ల అప్పుతో వచ్చిన తెలంగాణ, ఆ రోజు మనకు అన్ని పంచినప్పుడు, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు మనకు పంచిన అప్పు 72,000 కోట్లు. ఈరోజు 6,70,000 కోట్లు. 6 లక్షల కోట్ల అప్పు. ఆర్టీఐలు పనిచేయకుండా, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియకుండా, జీవోలు వస్తే కూడా అవి వెబ్సైట్లో పెట్టకుండా, ఏం జీవో రిలీజ్ చేసిరో కూడా తెలియకుండా పరిపాలన అందించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు మేము అసెంబ్లీలో ఒక శ్వేతపత్రం ద్వారా నిలదీయడానికి కారణము, మేము ఇచ్చినటువంటి గ్యారంటీలను చెయ్యమని కాదు, ఈ అప్పులున్నాయని. మేమిచ్చినటువంటి ఈ శ్వేతపత్రం కేవలం తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చుకొని బంగారు తెలంగాణ చేసుకుందాం అనుకున్న తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ఈరోజు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. ఎంత అప్పు చేసిర్రు, ఎంత వడ్డీలు కడుతున్నాం, కార్పొరేషన్ల పేరిట కూడా అప్పు చేసిర్రు. కాబట్టి మేము ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసింది విమర్శలు వచ్చే విధంగా, మేము ఇచ్చిన గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను మేము చేస్తాం. ఆల్రెడీ 2 ఇనిషియేట్ చేసినాం, మిగతాయి కూడా చేస్తాం. కానీ చెయ్యకముందు ప్రోగ్రెస్ రిపోర్ట్, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో వాళ్ళకి తెలవాలి. మేము ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం మా పాలన అని కూడా తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చేస్తున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు మళ్ళీ ప్రతిపక్షాలు చెప్పే అటువంటి మాటలు నమ్మకండి. మేము ప్రతిపక్షాల 39 మంది ఎమ్మెల్యేలు, 8 మంది బీజేపీ, 7 మంది ఎంఐఎం ఎమ్మెల్యేల ముందు ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ముందు ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేసి డిబేట్ పెట్టగలిగినాం. 9.5 ఏళ్లలో ఏ రోజు డిబేట్లు జరగలే. ఆ రోజే కనుక ఒక ప్రజాస్వామ్యం మాదిరిగా వీళ్ళు నడిపుంటే, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయకపోయి ఉంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు సెక్రటేరియట్లో పాలన లేకుండే. వచ్చిన 13 రోజులలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు 18 గంటలు పనిచేస్తారు. ప్రజలు సెక్రటేరియట్ కోతురు. ప్రజావాణి అనే కార్యక్రమానికి ప్రగతి భవన్ కంచెలు దెంపితే ప్రజా దర్బార్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. మేము తెలంగాణలో స్వేచ్ఛ, తెలంగాణలో జరిగిన వాస్తవాలు గత 10 ఏళ్లలో ప్రజల మధ్యన తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని, తెలంగాణ ప్రజలు నమ్మొద్దని, మేము రానున్న రోజుల్లో మంచి పరిపాలన అందియనికనే ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాలను మేము ముందుకు తీసుకొచ్చినాం. మేము డెఫినెట్గా ఇదే అపోజిషన్ ఎప్పటికీ హెల్తీగా ఉండాలి. ఇదే అపోజిషన్ ఎప్పుడు మమ్మల్ని నిలదీయాలి, మా తప్పులను. తెలంగాణ ప్రజలకు పారదర్శకంగా మేము పరిపాలన అందియాలని అనుకుంటున్నాం. ఈ విషయాన్ని తెలియడానికి ఈరోజు అసెంబ్లీ వేదికగా మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాం.